ఫిబ్రవరి మాసంలో 2024 ఫిబ్రవరి ఈ మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఈ విషయాలు వీరికి ఎలా ఉంటున్నాయి? ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి? అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో వీరికి కలిసొచ్చే తేదీలు ఏవి? ఏ తేదీల్లో ఎటువంటి పనులు చేసుకోవచ్చు? అదేవిధంగా వీరు చేసుకోవలసిన దేవతారాధన ఏది? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక, వీటన్నిటి వలన ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఫిబ్రవరి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 11 ఫిబ్రవరి వరకు ధనుస్సు రాశిలో ఉంటాడు. తర్వాత 12వ తారీఖు నుండి మకరంలో స్థితి పొంది ఉన్నాడు. ఇక ద్వితీయ స్థానాధిపతి బుధ గ్రహం 19 ఫిబ్రవరి నుండి ఇక కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. దశమ లాభాధిపతి శనీశ్వరుడు 11వ స్థానంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు. 9, 11 స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశి అయిన మేషరాశిలో స్థితి పొందుతున్నాడు. ఈ మాసం అంతా కూడా పంచమాధిపతి రవి 13వ తారీఖు ఫిబ్రవరి వరకు మకరంలో ఉండి తర్వాత కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి. దీన్ని అనుసరించి వీరికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఈ విషయాల్లో వీరికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక రాశినాథుడు వృషభం నుంచి కుజుడితో అష్టమంలో ఉన్నాడు. రాశినాథుడు శుక్రుడు వృషభ రాశి నుంచి కుజుడితో అష్టమంలో ఉన్నాడు. ఇది ప్రాపర్టీకి సంబంధించి విషయాలను తెలియజేస్తుంది. అంటే ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నా కూడా అవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయనే చెప్పాలి. అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించి మీరు చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి ఉంటుంది. ఇక ప్రాపర్టీ అంటే ఇల్లు కానీ, స్థలం కానీ, భూములు కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఫలితాలు బాగుంటున్నాయి. ఒక ప్రాపర్టీ తీసుకొని దాన్ని అమ్మాలంటే అది ఎక్కువ రేటు పలుకుతుంది. అంటే మీరు కొన్న ధర కంటే అది రెండింతలు రెట్టింపు అవుతుంది. ఈ విషయంలో వీరికి శుభ ఫలితాలు ఉంటున్నాయి. ఇక విద్యార్థులకు ఎలా ఉంటుంది ఈ మాసంలో అంటే విద్యార్థులకు చాలా బాగుంది. కొత్త కోర్సులు నేర్చుకునే వారికి ముఖ్యంగా మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఈ మాసంలో కనుక ఏదైనా జాబ్లో అప్లికేషన్ పెట్టి ఏదైనా కోర్సులో జాయిన్ అయితే దానికి సంబంధించి వీరు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. కోర్సులో మంచి ఫలితాలు సాధిస్తారు. 100కు 100% ఫలితాలు ఉంటాయి వీరికి. ఈ విధంగా విద్యార్థులకైతే చాలా బాగుంది ఈ మాసం అని చెప్పాలి. ఇక కొత్త కార్యక్రమాలు చేయాలన్నా, ఈ మాసంలో కొత్త కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ మాసం చాలా బాగుందనే చెప్పాలి. అంతేకాదు ఈ మాసంలో కొత్త కొత్త పరిచయాలు వీరికి ఉంటాయి. ఆ పరిచయస్తుల ద్వారా వీరికి లాభాలే ఉంటాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి ఎలా ఉంటుంది? వృషభ రాశి వారికి ఆర్థికంగా వ్యాపారాల మూలంగా మంచి లాభాలు ఉంటాయి వీరికి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారికి, అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో వ్యాపారాలు చేసేవారికి, ఈ విధంగా వ్యాపారాలు నిర్వహించే వారికి మంచి లాభాలున్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసేవారికి మంచి రాణింపు ఉంటుంది ఈ వ్యాపారంలో. ఇక సంతాన విషయంలో ఎలా ఉంటుంది? సంతానం విషయంలో వీరు శుభవార్తలు వింటారు. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. వీరి సంతానం సత్సంతానం అవుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. వీరికి గౌరవ మర్యాదలు పొందుతారు. వీరి యొక్క భవిష్యత్తు బాగుంటుందనే చెప్పాలి. ఇక వృషభ రాశి వారికి సంతాన విషయంలో కానీ, రాజకీయ పరంగా తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే 5వ స్థానంలో కేతువు సంచారం జరుగుతుంది. పంచమం అనేది ఆలోచన స్థానం. కాబట్టి ఆలోచన స్థానాన్ని
కేతువు ఆధిపత్యం వహిస్తున్నాడు. అంటే మీ ఆలోచన విధానాన్ని కేతువు ఆక్యుపై చేస్తున్నాడు. ఆయన కనుసన్నల్లోనే మీ ఆలోచన విధానాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసే ఆలోచన విధానం చాలా బాగుండాలి. ఆలోచన విధానం చేసేటప్పుడు మీ సంతానానికి సంబంధించి ఏదైనా ఆలోచన విధానం, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా గణపతిని తలుచుకొని మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఆలోచన విధానం, మీ నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. ఇక ఆర్థిక సంబంధ విషయాలు చూసినట్టయితే గనక లోన్స్ ఇవ్వటం ద్వారా వీరు సంఘర్షణాత్మక వాతావరణానికి గురవుతారు. లోన్స్ ఇవ్వటం తీసుకోవటం, అప్పులు ఇవ్వటం తీసుకోవటం, ఈ విషయంలో మాత్రం వీరికి అంత మంచి ఫలితాలు లేవనే చెప్పాలి. సంఘర్షణలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్త. ఇక వివాహ విషయాలు ఎలా ఉన్నాయి? వివాహం కాని వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో మొదటి వారం బాగుంది, అనుకూలంగా ఉంది. శుక్ర కుజులు కలిసి ఉంటున్నారు కాబట్టి వీరికి అంత మంచి యోగం లేదనే చెప్పాలి ఈ మాసం అంతా కూడా. అయితే ఫిబ్రవరి మొదటి మాసంలో కానీ వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృత్తికి సంబంధించి అంటే ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాల్లో కాస్త ఒత్తిడులు ఉంటాయి ఈ మాసంలో. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు తోటి ఉద్యోగస్తులతో ఘర్షణాత్మక వాతావరణం కూడా రావచ్చు. కొందరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో. ఇక ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో, అలాగే మీరు చెయ్యని తప్పులకు నిందలు పడేటటువంటి విషయాలు ఈ మాసంలో జరుగుతాయి. అంటే మీరు తప్పు చేయరు, కానీ దానికి బాధ్యత వహిస్తూ నిందలు పడాల్సి ఉంటుంది ఈ మాసంలో వృషభ రాశి వారు. కాబట్టి ఆలోచన విధానంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాల్సి ఉంటుంది. ఇక వీరి ఆరోగ్యం ఎలా ఉంది అంటే కనుక వృషభ రాశి వారికి ఈ మాసంలో చిన్న చిన్న వాతావరణ సమస్యలు ఉంటాయి. అంటే అలర్జీలు, కంటికి పంటికి సంబంధించి వ్యాధులు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం, ధ్యానం, యోగా ఇటువంటివి చేసుకోవాలి. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. గణపతి ఆలయాలు ఎక్కువగా సందర్శించాలి. ఇక నవగ్రహాల్లో కేతు గ్రహం దగ్గర దీపారాధన చెయ్యాలి. గోవుకి గ్రాసం తినిపించాలి. ఇలా చేసినట్టయితే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.